హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ డిజైన్ ని చూస్తున్నారా? కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ చూపించి నాకు కస్టమైజ్ చేయమన్నారు. నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసేసండి. డిజైన్ అయితే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. నీట్గా అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. రెడీగా ఫెవికల్తో అటాచ్ చేసుకున్నాను అనమాట. క్యాన్వాస్ని మనం డిజైన్ లాగా అటాచ్ చేసుకున్న తర్వాత 2 లైనింగ్ క్లాత్స్ అయితే పెట్టుకొని మనం ఇలా పిన్నిస్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అలాగే ఈ డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంతా నేను ఈ వీడియోలోనే కవర్ చేసేస్తానండి. స్పీడ్గా పెట్టేస్తాను, ఓకేనా? మీరు గమనించండి ఈ డిజైన్ ఎలా వస్తుంది అనేసి. చూడండి, ఇలా నేను కరువులు వచ్చే చోట మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చేపిస్తాను. చూడండి ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను డిజైన్ ఎలా వచ్చిందో చూపించాను కదా, ఆ విధంగా వస్తుంది అనమాట ఈ డిజైన్ కూడా. నేను ఇలా చూడండి, ఇలా నీట్గా మనము షేప్స్ ఎక్కడెక్కడ స్టాప్ చేయాలో అక్కడెక్కడ మనం సూదిని ఇలా డ్రాప్ చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట. షేప్స్ అయితే ఇక్కడేనండి మెయిన్ ప్రాబ్లము. చాలామంది అక్కడ వచ్చేసి రౌండ్గా కుట్టేస్తారు. అలా లేకుండా మనం నీట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఒక్క కాల్ భాగం అంతా క్లాత్ అయితే వదిలిపెట్టేసి నీట్గా షేప్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఆ షేప్ క్యాన్వాస్ చెప్పించాను కదా, ఆ షేప్ ఎలా ఉంటుందో అలా పెట్టుకొని, ఇది ఎక్కడ అనుకుంటున్నారా, పంజాబీ డ్రెస్కి ప్యాంట్ ఉంటుంది కదా, దానికైతే ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. కింద డిజైన్ అండి ఇది. ఈ డిజైన్ అయితే మన కస్టమర్ అయితే ఇలా చేయమని చెప్పారండి. నేనైతే సేమ్ మన కస్టమర్ ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సిందే కదా ఖచ్చితంగా. అలా చేసి పెడితేనే కదా మన దగ్గర వాళ్ళు ఉండేది. వాళ్ళు మనల్ని మిస్ చేసుకుండా వస్తూ ఉంటారనమాట మన దగ్గర. వాళ్ళు ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. వాళ్ళైతే ఒక పిక్ అయితే పంపించారండి నాకు. ఆ పిక్ని నేను కన్వర్ట్ చేసుకొని ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా నోకు దగ్గర మనము ఎప్పుడు కూడా చూడండి, ఇలా నోకు వచ్చిన చోట మనము ఇలా కట్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి. తర్వాత పిన్నిస్ అయితే తీసేసి 2 లైన్స్ అనేది నేను లైనింగ్స్ అయితే పెట్టాను కదా, లైనింగ్ కాదండి ప్యాంట్ క్లాతే పెట్టాను అనమాట. ఇలా నీట్గా పెట్టిన దాన్ని మనము ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకుంటే మనకు ఒక డిజైన్ లాగా ప్రిపేర్ అయిపోతుందండి. సేమ్ ఇదే విధంగా మనము ప్యాంట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా చూపిస్తానండి వీడియో ముందర. ఇది చూడండి నీట్గా ఇలా మనము నోక అయితే రాదనమాట మనం చేత్తో చేస్తే కనుక. అదే నేను ఏమంటారు చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకొని నీట్గా మనమైతే ఇలా నోకుని బయటకి అయితే తీస్తున్నాను అనమాట. ఇలా నీట్గా తీసేసుకోవాలి. పూర్తిగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను చూడండి. దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట కింద పార్ట్లో. ఇది కింద వస్తుంది అనమాట, ప్యాంట్ కింద డిజైన్ అనమాట ఇది. మళ్ళీ పై డిజైన్ వచ్చేసి మళ్ళీ మనము క్యాన్వాస్ తోటి మనము అదే ప్యాంట్కి కుట్టుకోవాలి, ఓకేనా? ఇలా కిందికి నేనైతే ఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట. క్లాత్ అనేది ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి క్యాన్వాస్ తోటి. క్యాన్వాస్ ఉన్నంత కాకుండా ఇంకా ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట నీట్గా. ఇలా నేనైతే కింద ఫోల్డింగ్ చేసేసి దీనికి లేస్ అయితే పెడతానండి. చూడండి ఎలా పెడతాను అనేది పూర్తిగా, ఓకేనా? ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే స్టిచ్చింగ్ చేసేసానండి, పూర్తిగా అయిపోయింది. కింద పార్ట్ అయితే క్లియర్గా అయిపోయింది కదా. మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఛానల్లో విజిట్ చేయండి, కామెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. అండ్ అలాగే ఒకవేళ లేదు రిప్లై ఇవ్వలేదు అంటే కనుక నేను మరొక వీడియో కూడా పోస్ట్ చేస్తానన్నమాట, ఓకేనా? ఇప్పుడు నేను సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇంకొక డిజైన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా ఫెవికల్తో అయితే అటాచ్ చేసి పెట్టేశాను అనమాట. అది మనము కింద పార్ట్ ఉంటుంది కదండి ప్యాంట్ కిందిది, ఇలా డిజైన్ వస్తుంది కాబట్టి మనము కొంచెం పైకి కటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఆల్తీ ప్యాంట్ కంటే కొంచెం పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా 2 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మనము ఒక 2 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలండి. అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా, అది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది అలా లేకుండా మనం కిందికి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి, ఓకేనా? పై భాగంలో కటింగ్ చేసుకోండి. తర్వాత దీనికి ఇలా మామూలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పై భాగంలో వస్తుంది కాబట్టి మనము అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఈ లైనింగ్కి అంటే ప్యాంట్కి అటాచ్ చేసి మళ్ళీ పిన్నిస్ అయితే పెట్టుకొని మళ్ళీ ఈ కరువులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్తో మళ్ళీ మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఎలా చూస్తానో చూడండి. నీట్గా మనము కదలకుండా వండుకోవాలి కుట్టుకోవాలి అనుకుంటే కనుక మనం నీట్గా పిన్నిస్ అయితే పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా పెట్టుకొని ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఫస్ట్ టైం కుట్టారనమాట కస్టమర్కి. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా దగ్గర అయితే మళ్ళీ ఒక 5 డ్రెస్సెస్ అయితే పెట్టారనమాట. నాకే కుదరక ఇంకా మిషన్ చెడిపోయిందని చెప్పాను కదా,
మన డైలీ వ్లాగ్లో అయితే ఉందన్నమాట. మన పర్వీన్ ఐడియాస్ ఛానల్ కూడా ఉందండి. డైలీ వ్లాగ్స్ అంటే మన ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుంది, పిల్లల్ని చూసుకొని ఎలా క్యారీ చేసుకోవాలి టైలరింగ్, అండ్ అలాగే ఎలా చేసుకోవాలి మోటివేషన్ వీడియోస్, అండ్ అలాగే ఏదో సంథింగ్ మీతో మాట్లాడే కాసేపు నేను మొత్తం కవర్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా చూసేసి ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి. ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి, అంటే ఇల్లులు ఎలా సర్దుకొని పెట్టుకోవాలి అనేది నాకు కూడా కొంచెం ఐడియా లేదండి. మీరే చెప్తే నేను కూడా మీకు ఫాలో అయిపోతానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనము సేమ్ ఆ ప్రాసెస్కి మళ్ళీ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ని, సేమ్ అదే ప్రాసెస్తో మళ్ళీ ఇది కూడా ఇలాగే కటింగ్ అయితే చేసుకొని క్రాస్ దగ్గర మనము నోక్ దగ్గర మనము ఒక కట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. నీట్గా పెట్టుకొని కటింగ్ అయితే ఇచ్చుకోండి. మీరు చూసారు కదా నేనైతే కట్స్ ఇచ్చేసాను. తర్వాత పైకి ఇలా తిప్పుకోవాలన్నమాట. బ్యాక్కి తిప్పుకున్న తర్వాత ఇది కూడా డిజైన్ నీట్గా వస్తుందండి. నీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ మనము దీనికి స్క్రూ తోటి నోక్స్ అనేది పైకి లేపాలన్నమాట. లేపితే మనకు నీట్గా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇంత నీట్గా వచ్చిందో. కింది పార్ట్ది అయిపోయింది కదా, పై పార్ట్ది కూడా ఇలాగే నీట్గా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా. తర్వాత ఇక నేను లోపల నుంచి ఫోల్డింగ్ చేశాను కాబట్టి మళ్ళీ కుట్టాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి కూడా నేను లేస్ అనేది పెట్టి అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. చూడండి ఎలా చేస్తాను అనేది. ఇలా నీట్గా ఇక్కడి నుంచి పెట్టేసి నేను 1/2 ఇంచ్ ఎంతవరకు వస్తుంది అనేది చూసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇలా ఆపోజిట్లో వస్తుంది కాబట్టి మనకు రోల్ నుంచి కుట్టడానికి కుదరదు. అందుకనేసి ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా స్టిచ్చింగ్ చేసినాక తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. నీట్గా ఇక్కడికి రావాలి. ఓకేనా? ఒక 1 ఇంచ్ కిందికి రావాలన్నమాట. ఎందుకంటే ఆ లోపల మనము ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ క్లాత్ దగ్గరికి మనకు ఈ లేస్ అనేది అటాచ్ లాగా ఉండిపోవాలన్నమాట. పై స్టిచ్చింగ్ వేయకుండా ఇలా నీట్గా చేసేయాలి. ఈ కరువు తిరిగిన చోట మనము పై టాప్ స్టిచ్ వేశారండి వాళ్ళు డిజైన్ చూపించిన దగ్గర. నేనైతే టాప్ స్టిచ్ వేయలేదు, ఇలాగే నీట్గా అనిపించింది నాకైతే, అందుకే అలాగే పెట్టేశాను అనమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. అందుకేనండి నేను మామూలుగా టాప్ స్టిచ్ వేయలేదన్నమాట. దీనిపైనే వేసేసి ఇలా మోతీస్ అయితే అటాచ్ చేసేస్తాను. అది ఎలా అటాచ్ చేయాలి అంటే సూదితో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ మోతీ స్టిచ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తానండి. పూర్తి వీడియో చూడండి. స్కిప్ చేస్తే కనుక అస్సలు అర్థం కాదనమాట. నేను కొద్దిగా స్పీడ్ చెప్తున్నట్టు ఉన్నాను. మీరు కొద్దిగా మీకు ఇది స్పీడ్గా అనిపించింది అంటే కనుక నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి. స్పీడ్గా లేకుండా కొద్దిగా స్లోగా కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి, అంటే షేప్స్ అనేది పక్క పక్కన వస్తుందండి. దీనికి కూడా లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీనండి. నాకు చెప్పిన డిజైన్ అయితే కుట్టేస్తుంది మా అనేసి నా దగ్గర మళ్ళీ వస్తారండి కస్టమర్స్ అయితే. వాళ్ళకు డిసప్పాయింట్ అనేది చెయ్యనమాట. అందుకే నా దగ్గర కస్టమర్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు. నేనే కుట్టలేక నేను కుట్టలేక అనేసి చెప్పేసి పంపిస్తేస్తానమాట. అలా లేకుండా ఏమంటే నాకు కొంచెం టైం కూడా సరిపోదండి. పిల్లలు ఉన్నారు కదా, చిన్న బాబు ఉన్నాడు, దానివల్ల నాకు కుదరదనమాట. ఇంట్లో పని మొత్తం చూసేసుకోవాలి కదా, అందుకే నాకు కుదరదనమాట. తర్వాత నేను సూదితో ఈ మోతీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. నీట్గా చూపిస్తానండి. మీరు స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు. ఓకేనా? ఇలా నేను చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది. మీకు ఒక యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వకుండా ఉండకండి ప్లీజ్ అండి. దయచేసి మీరు లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ ఫీడ్బ్యాక్ వల్ల మనకు ఈ బెనిఫిట్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఏదో లక్షలు వచ్చేస్తాయి అనేసి మీరు అనుకున్నారేమో, కానీ నాకు అంతగా రాదండి. లక్షలు అయితే రావు. కానీ మీరు లైక్స్ ఇస్తే కనుక యూట్యూబ్ అనేది రికమెండ్లోకి పంపిస్తాడనమాట వీడియోస్కి. యూట్యూబ్ రికమెండ్లోకి పంపిస్తే మరికొందరికి ఈ డిజైన్ అనేది అర్థమవుతుందన్నమాట. కొత్తగా నేర్చేసుకునే వాళ్ళకి ఈజీగా ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. నిజంగా వాళ్ళు కూడా నేర్చుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నా వల్ల ఒకరికైతే టైలరింగ్ నేర్చుకున్నారంటే ఒక్కరన్నా నేర్పించినందుకు వాళ్ళు కూడా హ్యాపీ, అండ్ నేర్పించినందుకు నాకు కూడా హ్యాపీనండి. కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నేర్చుకునే యూస్ఫుల్ యూట్యూబ్ అండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఏది రానిది అనేది లేదనమాట. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో మనమైతే ఏదైనా చేసుకోవచ్చు అనే హోప్ ఉందన్నమాట. అందుకే యూట్యూబ్లో మనం కూడా ఇలా సెర్చ్ చేసి నేర్చుకునే వాళ్ళకే ఈ డిజైన్స్ మొత్తం వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. నేను కూడా
నార్మల్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకున్నాను, కానీ బయట నేర్చుకున్నా కూడా నేను యూట్యూబ్లో చూసి కూడా చాలా వరకు నేర్చుకున్నాను. మీరు కూడా ఇలా నేర్చుకోవాలి అనుకుని నేను ఈ ఛానల్ అయితే ట్రై చేశానండి. ఫస్ట్ టైం అయితే ఛానల్ ప్రిపేర్ చేశానండి. నేను కూడా మా ఆయన్ని బొంగపోయి చేశానన్నమాట. ఎందుకంటే నాకు కూడా టైలరింగ్ చేస్తూ నాకు ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజుల నుంచి అంటే కనుక ఒక 13 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని నాకు కొంచెం హోప్ వచ్చింది, చేస్తున్నానండి. మీరు కూడా నేర్చుకొని నాలాగా మంచి డ్రెస్సెస్ని, మంచి చీరల్ని, బ్లౌజెస్ని స్టిచ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ డిజైన్ని చూస్తున్నారా, ఇలా అయితే మోతీస్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా అయితే స్టిచ్ చేసేసాను. చూడండి డిజైన్ అయితే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. నీట్గా అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ డిజైన్ ఎలా వచ్చింది అనేసి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ కూడా చేయండి, నేను మీకు కామెంట్ ద్వారా రిప్లై కూడా ఇస్తానండి. ఓకేనా? డిజైన్ని చూస్తున్నారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.